సార్ చెప్పండి, ఈ రోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసపూరిత కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మరి యువతకు అయితేనేమి విద్యార్థికి కూడా ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పినారో అవన్నీ కూడా మాట తప్పే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా రాష్ట్ర అధినాయకత్వం నుంచి పిలుపు వచ్చి ఆ పిలుపులో భాగంగా ఈరోజు యువత పోరు పేరుతో యువత ఒక పక్క మరి విద్యార్థుల ఒక పక్క కూడా ఒక ధర్నాగా పాల్గొని నిరసన కార్యక్రమం చేపట్టి కలెక్టర్ ఆఫీసులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కలెక్టర్ ఆఫీసులో కూడా ఈ యొక్క వినతి పత్రం సమర్పించి తద్వారా అయినా ఈ ప్రభుత్వ పాలకులకు కనీసం కనివిప్పు కలిగే విధంగా మరి ఒక పక్క విద్యార్థులు ఒక పక్క మరి యువత అయితేనేమి ఇద్దరు కూడా ఈ యొక్క దేశానికి అయితేనేమి రాష్ట్రానికి అయితేనేమి మూల స్తంభాలు అనేటువంటి వాళ్ళు మరి వాళ్ళని విస్మరించి ఈరోజు మరి ఎలక్షన్ ముందైతే యువతకు మేమైతే తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుంది, ఉపాధి కల్పిస్తాం, ఉపాధి లేకపోతే మీకు మరి ప్రతి ఒక్కరికి మృతిక కింద ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పారమ్మా. ఈ రోజు కూడా సంవత్సరం దాటిపోయింది. మొన్నటి రోజు ఈ రోజు ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు సూపర్ 6 అయిపోయినాయి, సూపర్ 6 గురించి మాట్లాడితే కట్ చేస్తాం, ఇంకేదైనా మాట్లాడితే వెనకది కట్ చేస్తాం అంటున్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతా ఉన్నారు. ఏదైనా కార్యక్రమం హైప్ చేయాలంటే దానికోసం మటుకు 100,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు మరి విద్యార్థుల్లో ఉంది. గత ప్రభుత్వం విద్యార్థులకి ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రం విద్యా వైపు నడిపిస్తే ఇప్పుడు ప్రభుత్వం విద్యని దూరం చేస్తూ మరి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు మరి విద్యను అభ్యసించాలంటే ఈరోజు చాలా బాధాకరమైన విషయం. తల్లిదండ్రులకి భారం అవుతా ఉన్నారు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మరి విద్య ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్లో విద్య ఉంది. ఆంధ్రప్రదేశ్లో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి మరి విద్య పరంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి ఆనాడు ఎవరు ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని మరి ఈ రోజు గాలికి వదిలేశారు. మరి విద్య అంటే మీరు చెప్తా ఉన్నారు మేము సంపద సృష్టిస్తామంటా చెప్తా ఉన్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, సంపద సృష్టి అంటేనే విద్యనైనా, విద్య ద్వారా ఈ రాష్ట్రం బాగుపడుతుంది. విద్య ద్వారా బాగుపడేటువంటి రాష్ట్రాలు ఏదైనా ఉన్నాయంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఈ విద్యార్థులతో పెట్టుకుంటే కొన్ని పార్టీలు అయితేనేమి ఏదైతే ప్రభుత్వాలు కూడా పతనమైన కార్యక్రమం ఉంది. కాకపోతే దీనికి కూడా శ్రీకాంత్ చుడతా ఉన్నారు. ఈరోజు మరి యువతను ఒక పక్క బాగా ఏదైతే ఈ రాష్ట్రంలో యువత ఉన్నటువంటి రాష్ట్రం మంచి అభివృద్ధి దిశగా ముందు తీసుకోవాల్సిన ప్రభుత్వం వాళ్ళు యువతను పెడదారి పట్టించేస్తా ఉన్నారు. మరి దుర్వ్యసనాలకి లోనవుతా ఉన్నారు యువత. మరి మీరు చెప్తా ఉన్నారు ఒక ఎంఓయూ తీసుకున్నాం, దీని ద్వారా 10,000 ఉద్యోగాలు వస్తాయన్నారు. ఎక్కడ ఎంఓయూలు తీసుకున్నారు? ఎక్కడ మీరు ఈ యొక్క ఎక్కడ మీరు పారిశ్రామిక రూపుదిద్దుతూ ఉన్నారు? ఎక్కడ విద్యార్థులకి మరి యొక్క యువతకి ఉద్యోగాలు కల్పిస్తున్నారు? మాకైతే అర్థం కావటం లేదు. కానీ మాకు తెలిసినంత ఒకటే, ఏదైతే మీరు రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకురావటం మరి పంచుకోవటం, కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులందరూ పంచుకోవటం, ఇంకేదైనా కార్యక్రమం చేస్తున్నామంటే మేము అమరావతి బొమ్మలు చూపించేసి అమరావతిని చూపించేసి మీరు యొక్క ఉన్నటువంటి కార్యక్రమాలను చక్కబెట్టుకున్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఏ యొక్క విధానంగా తీసుకెళ్తే రాష్ట్రం అభివృద్ధి ముందుకు తీసుకెళ్తుందని చెప్పేసి కానీ ఈ కూటమి ప్రభుత్వం నాయకులు ఏ ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదమ్మా. ఎందుకంటే ఈ యొక్క యువత మేము పార్టీ అధికారం రాగానే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, ఉద్యోగాలు లేని మరుక్షణమే మీకు అందరికి కూడా వృత్తి కింద 3,000 రూపాయలు అందిస్తామన్నారు. అదేమి ఇచ్చే పరిస్థితులు లేరు. అడిగితే ఇబ్బంది పెడతామన్నారు. ఇంకేదైనా మాట్లాడలేడితే నోటికి తాళాలు చేతికి సంఖ్యలు జైలుకి పోడరా బాబాయ్ అంటున్నారు. ఆ పరిస్థితి దిగజారిపోయింది. మరి ఎక్కడ అభివృద్ధి జరగటం చూస్తూ ఉన్నారు. ఇక్కడ గ్రామ స్థాయిలో పోతే మరి పేదలు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు, మహిళలు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గ చర్యలు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. రాబో రోజుల్లో తగిన మూల్యం తప్పించుకోగలదు. మరి ఇంకోటి చెప్పారు తల్లి, మరి శ్రీనిధి అని చెప్పినారు, దానికి P4 అని ఒకటి తీసుకొచ్చారు. ఆ P4 అంటే మాకు ఇంతవరకు అర్థం కాల. ధనం ఉన్నటువంటి వాళ్ళు వచ్చేసి ధనం లేనటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని P4 గా చిత్రం ఇచ్చారు. నేను చెప్తున్నా, P అంటే పోండి, 4 అంటే 4 దిక్కుల పోండి, 4 దిక్కుల పో అమ్మా అయ్యా అమ్మా అయ్యా అమ్మా అయ్యా అమ్మా అయ్యా అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చారు. అదే P4 అంటే పోండి, 4 దిక్కులు అడుక్కోండి. మా ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు, మేమైతే ఈ యొక్క శ్రీనిధి ఇవ్వలేమని చెప్పేసినారు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఏదైనా చెప్పాడంటే మరి తప్పకుండా ఈ యొక్క రాష్ట్రంలో కొంతమంది వింటారనే ఉద్దేశంతో చెప్తా ఉంటారు. కాబట్టి తప్పకుండా ఈ యొక్క యువత పోరు ద్వారా ఈ యొక్క విద్యార్థులకు చేస్తున్న ఇబ్బంది ద్వారా తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వం దిగి వచ్చి పిల్లలకి కట్టాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అయితే మరి యువతకి ఇవ్వాల్సినటువంటి నిరుద్యోగ భృతి అయితేనే
ప్రతి ఒక్కటి రెండు కూడా తప్పకుండా చేసి మరి యొక్క ఏదైతే ఎలక్షన్ ముందు మీరు చేశారో ఎలక్షన్ ముందు చేసినటువంటి కార్యక్రమాలు కూడా శ్రీకాంత్ చుట్టాల బాధ్యత మీకు ఉంది. మరి ఏ నాయకుడైనా ఏ మంత్రి అయినా ఏ ఎమ్మెల్యే కూడా మరి మీరు చెప్పినటువంటి కార్యక్రమాలు కానీ వదిలేసేసుకుని ఈ రోజు చిత్తశుద్ధితో ఎవరు లేరు కాబట్టి రాబో రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా మీకు చెంపబెట్టు ఈ యొక్క విద్యార్థి నుంచే ఈ యువత నుంచే మొదలవుతుంది మనం తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.